అంటే చెంగల వెంకట్రావు గారు పాయకరావుపేట ఎమ్మెల్యే. అవును. తెలుగుదేశం పార్టీ హ్మ్. తరఫున పోటీ చేశాడాయన. హ్మ్. గెలిచాడు. అనేక వివాదాల్లో ఉన్నాడాయన. హ్మ్. అయితే ఆ రోజున మీరు చెప్పిన ఇన్సిడెంట్ 'నరసింహుడు' అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్. హ్మ్. 'బి. గోపాలు', జూనియర్ ఎన్టీఆర్‌లతో హ్మ్. తీసిన సినిమా. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య సినిమా అది. హ్మ్. మార్నింగ్ షో పడలేదు. హ్మ్. అంటే ఫైనాన్సర్స్ వీళ్ళెవరికీ కూడా క్లియర్ చేయలేదాయన. హ్మ్. క్లియరెన్స్ లెటర్ లేకపోతే ల్యాబ్ నుంచి ప్రింట్ రాదు. రాదు. అవును. దాంతో రిలీజ్ ఆగిపోయింది. హ్మ్. 'బి. గోపాలు', ఎన్టీఆర్ వెళ్ళి హ్మ్. రామానాయుడు ల్యాబ్‌లో డబ్బులు కొంత పే చేసి, హ్మ్. కొంత మేము భవిష్యత్తులో క్లియర్ చేస్తామని చెప్పి రామానాయుడు గారిని కన్విన్స్ చేసి, హ్మ్. ప్రింట్లు బయటకు తీసుకొచ్చి సాయంత్రం ఫస్ట్ షో పడింది ఓకే. ఆ ఆహా! రోజు. ఆ! ఈయన ఎవరికీ అందుబాటులో లేడు మార్నింగ్. హ్మ్. ఎవరికీ దొరకకుండా వెళ్ళిపోయి ట్యాంక్ బండ్‌లో దూకాడు. హ్మ్. ఆ దూకడం కూడా వ్యూహాత్మకంగానే దూకాడాయన. ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ట్యాంక్ బండ్ మీద సేవ్ చివర. జేయడానికి. వాళ్ళు చూస్తూ ఉండగా దూకాడీయన. హుహు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సేవ్ చేశారు. ఆయన దీని నుంచి అవాయిడ్ అవ్వటం కోసం చేసిన పని అనే విషయం అర్థమైంది ప్రపంచానికి. చాలా మంది దగ్గర అప్పులు చేసాడాయన. హ్మ్. ఎవరికీ క్లియర్ చేయలేదు. హ్మ్. గందరగోళం.